అన్న నిన్న తాజాగా చూసుకుంటే మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి కారణం వాలంటీర్లు అంటున్నారు. అసలు వాలంటీర్ల వల్లే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందా? మీరేమనుకుంటున్నారు? నేను అంటున్నాను వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణము జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? ఎందుకంటారంటే ఆయన ఇచ్చిన బటన్ నొక్కడాలు ప్రతి దగ్గరకు వచ్చేసి నేను బటన్ నొక్కుతున్నాను అని చెప్పేయడమే ఆయన కొంప ముంచింది. ఇంకేంటంటారంటే ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినా ఇన్నిసార్లు ఇక్కడికి పోయినా సరే ఒక్కసారి ఒక దగ్గరకు వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టలే. వస్తాడు సజ్జల రామకృష్ణ వచ్చేసి ప్రెస్ మీట్ పెడతాడు, ఏదో ఒకటి చెప్తాడు. అసలు ఆయన ఒక సీఎం స్థాయిలో ఉండేసి దేని గురించి వచ్చాను, దేని గురించి దానికి వెళ్ళాను అని ఒక్క రోజు ఒక్క ప్రెస్ మీట్ అన్న పెట్టేసి ఒక్క జనాలకు ఒక క్వశ్చన్ కూడా వేయలే, కనీసం ఒక సమాధానం కూడా చెప్పలే. ఎప్పుడన్నా పెడితే ఆ సభలు పెడుతుండే, అది కూడా ప్రజల సొమ్ముతో సభలు పెట్టేసి ఏదో ఆయన వాగేసి బటన్ నొక్కేసి వెళ్ళిపోతుండే. ఒక్కసారి కూడా ప్రజలకు వచ్చేసి ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల ప్రజలైన ఈయన కలవలే, ఈయన ప్రజలను కలవనివ్వలేడు. ఆ కోటరీ దాటేసి ఎవ్వరు లోపల కూడా రానియలేడు ఆయన. సో కనీసం ప్రజలు కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కూడా ఆయన దగ్గరకు పోలేని పరిస్థితిలో ఉన్నారు. సో అలాంటప్పుడు జనాలు ఎవరు ఓటేస్తారన్నా? కనీసం బయటకు వచ్చిన ఇప్పుడు అన్ని చెప్తున్నారు కదా, మేమే ఇన్ని సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయినామని చెప్పేసి. సో వాలంటీర్ల మీద ఇలా బ్లేమ్ చేసేయడము, ఏదో ఓడిపోయినంత మాత్రాన వాలంటీర్ వల్ల ఓడిపోయలేమంటారా అనడం తప్పు. అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది కరెక్ట్ గా నడిచిందా? ఇప్పుడు వరకు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది తీసుకురాలేదు. అసలు వాళ్ళకి ఇచ్చిన జీతం కానీ వాళ్ళు చేసే పని కానీ అసలు ఈ వ్యవస్థ అనేది కరెక్ట్ అనుకుంటున్నారా మీరైతే? చూపించేదేమో చాక్లెట్, చేపించుకున్న పనేమో 50 రూపాయల పని చేపించుకున్నారు. రూపాయి చాక్లెట్కు 50 రూపాయలు పని చేశారు. వాళ్ళు పొద్దున్న లేస్తే వెళ్ళాలి, ఇంట్ల దగ్గరికి వెళ్ళాలి, పెన్షన్ వస్తే ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఎవరెవరు ఉన్నారో మొత్తం వాళ్ళు సర్టిఫై చేసేసి వాళ్ళు తీసుకొచ్చేసి మన గ్రామంలో వాలంటీర్లు వాళ్ళందరూ వచ్చేసి ఆడ సబ్మిట్ చేసేసి గవర్నమెంట్కి ఇంతమంది ఉన్నారు, ఇంతమంది లేరు, ఇక్కడ పోయారని మొత్తం వాళ్ళే సేకరించేసి గవర్నమెంట్కు అన్ని పథకాలు అందిస్తున్నారు. వాళ్ళు కూడా మొత్తం వాళ్ళే పథకాల దగ్గర నుంచి ఎవ్రీవన్ వాళ్ళే అందించినప్పుడు నువ్వు ఎట్లా వాళ్ళు పని చేయలేరు అంటారని నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు నమ్ముకున్న దేని ఐప్యాక్ నమ్ముకున్నావు, నువ్వు వాలంటీర్ ఐప్యాక్ను పెట్టారు, ఐప్యాక్ బాగానే ఉంది, వాలంటీర్లు బాగానే పనిచేశారు. మీరు చేయలేరు పని. మీరు బయటకు వెళ్ళేసి జనాలను కలవంటారు అంటారు. అంటే ఎంతమంది బయటకు వచ్చేసి ఎంతమందిని కలిశారు? పబ్లిక్ ను, ఎమ్మెల్యేలు ఎంతమంది ఇంట్లో వాడుకోలేరు? మరి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు వాలంటీర్ల వల్లే ఓడిపోయామని అన్నారు. మరి గతంలో వాళ్ళ వల్లే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ప్రచారాలు అన్ని చేసుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్నారు? అసలు గుడివాడ అమర్నాథ్ గారు ఎంత బాగా పనిచేశారు? ఆయనకు ఐటీ శాఖ మీద ఉన్న పొట్టు ఏంటంటారు? చాలా బాగా పనిచేశాడు ఆయన. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తీసుకురావడము, మన రిబ్బన్లు ఏమంటారు, చిన్న వాల్ ఓపెన్ చేయడము, ట్యాప్లు ఓపెన్ చేయడము, బోరింగ్ పంపులు ఓపెన్ చేయడము, చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసాయి చాలా వరకు. ఇంకేంటంటారు అంటే అమర్రాజా బ్యాటరీస్ ఇలాంటివన్నీ చాలా కంపెనీలు తెలంగాణకు వచ్చేసాయి. లుల్లు మార్ట్ అనేది అవన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచి పోవడానికి కారణం ఈయననే కదా. ఈయన మినిస్టర్ కాబట్టి చిన్న చిన్న కంపెనీలు అన్ని బయటికి వెళ్ళిపించాడు. పెద్ద పెద్ద కంపెనీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, అటువంటి కంపెనీలు తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టాడు కాబట్టి అంత డెవలప్ అయింది ఆంధ్రప్రదేశ్. అంటే వాలంటీర్ల వల్ల తప్పులేదంటారా మీరైతే? వాలంటీర్ల వల్ల ఏం తప్పు ఉంది చెప్పండి? ప్రతి ఎమ్మెల్యే అప్పటికి అంబటి రాంబాబు చెప్తా ఉన్నాడు, మీరందరూ మా కార్యకర్తలు మేము చెప్పినట్లనే మీరు పని చేయాలి, లేకపోతే తీసి పాడదవుదామని అంత గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంత వార్నింగ్ ఇచ్చినప్పుడు ఇంకా జనాలు వాళ్ళు నార్మల్ పీపుల్స్ వాళ్ళు ఎందుకు పని చేయకుండా ఉంటారు? ఒక ఆశాభావంతో వాళ్ళు పనిచేశారు. ఫైనల్ గా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి 100 కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒకటే కాదు 100 కారణాలు ఉన్నాయంటున్నారు. మీరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఓడిపోయింది, ప్రధాన కారణం మీరేమనుకున్నారు ఒక మాటలో? ప్రధాన కారణము మన ముఖ్యమంత్రి గారే. ఎందుకంటారు ఆయన పరిపాలన చేత కాదు, జనాలను కలవలేడు. ఆయన పైన పోతుంటే కింద వెహికల్స్ ఆపే రకము. ఆయన వస్తుంటారంటే చెట్లు కొట్టేశాడు, మొత్తం పూర సర్వనాశనం చేసేసాడు. సర్వనాశనం ఇంకేంటంటారంటే జనాలను భయభ్రాంతులను గురి చేశాడు. 5 సంవత్సరాల్లో ఒక్కడన్నా ఒక్క మాట మాట్లాడితే తీసుకుపోయి జైల్లో పెట్టేశారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళను, మన రంగనాయకమ్మ అసోంటోళ్ళను ఒక చిన్న మెసేజ్ పాస్ చేసిందని చెప్పేసి ఆమెను తీసుకుపోయి జైల్లో పెట్టేశారు. అంత క్రూరమైన న్యాయం మొత్తం అన్యాయంగా చేశారు కాబట్టి జనాలను తీసుకొచ్చేసి 151 సీట్లు నమ్మకంతో ఇచ్చేసి, ఒక రాజశేఖర రెడ్డి బిడ్డ చాలా బాగా చేస్తాడని ఒక నమ్మకంతో ఇచ్చిన ప్రజలు తీసుకొచ్చేసి 11కు పడేసి నువ్వు దేనికి పనికిరావు, నువ్వు నేను ఏదో అనుకున్నాం కానీ దానికి కూడా పనికిరావని చెప్పేసి తీసుకొచ్చేసి 11లో పడేసి కనీసం 11 మంది కూడా ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళలేకపోయే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఆ 11 మందిని కూడా గెలిచిన 11 మందిని కూడా కనీసం అసెంబ్లీ వాళ్ళు కొత్తగా గెలిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా కనీసం అసెంబ్లీ ఎట్లుంటుందో అసలు ఎట్లా ఉంటుందో ఫస్ట్ టైం గెలిచినామని వాళ్ళు చూడలేకపోతున్నారు.